హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జీవన్ జ్యోతి వాటర్ వ్లాగ్స్. ఈరోజు ఎండు సావడాలు ఎలా ఎండబెట్టి ప్రాసెస్ చేస్తారంటే అక్కడి నుంచి తెచ్చి ఎలా కోసి ఎలా ఎండబెట్టి ప్రాసెస్ చేసి మార్కెట్ చేస్తారు. ఈరోజు వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి సావడాలు. ఇవి ఎలా అమ్ముతారంటే కేజీల ట్రేల లెక్కన అమ్ముతారు ఎక్కువ, లేదంటే ఇంకా అవేంటి సింకాలు తెచ్చి వేసేసి పాట పెడతారు. ఎక్కువ ఉంటే మాత్రం ఇలాగ ట్రేల్ లెక్కన అమ్ముతారంట. వీళ్ళైతే ట్రేల్ లెక్కన కొన్నారు. ట్రే వచ్చే ఒక ట్రే 2600కి అయితే కొన్నారనమాట. అంటే ట్రేలో ఎన్ని చేపలు పడతాయో దాన్ని బట్టి మీరు కౌంట్ చేసుకోవచ్చు. ఒక ట్రే వచ్చేసి 2600. ఇంకా అవి తెచ్చిన వెంటనే 2 ప్రాసెస్లో చేస్తారు. తెచ్చిన వెంటనే బాగా కడిగేసి తాళ్ళ మీద ఆరబెట్టి తోకలు ఎండిన తర్వాత వాటిని ముడేస్తారు. ముడేసి మరలా తాళ్ళ మీద వేసి కోస్తారు. అదొక ప్రాసెస్. వీళ్ళైతే కొంచెం ఈజీగా ఉంటుందని ఏం చేశారంటే తోకలు ఏమీ ముందుగా కడగకుండా ఇలా కోసేస్తున్నారు. ఒకరు ఇద్దరు కోస్తూ ఉంటే ఒకరు ఇద్దరు ఏం చేస్తున్నారంటే ఇవి ఇలా ముడి పెడుతున్నారు. చూస్తున్నారా, 2 తోకలు తీసుకొని 2 సావడాలకి ఇలా మూడు పెడుతున్నారు. ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట, లేదంటే ఆ మూడు విడిపోతుంది ఊరికనే. మనం మూడు వేసామనుకుంటాం కానీ కొంచెం లైట్గా ఎండిన తర్వాత మూడు పెట్టిన దానికంటే ఇలా మూడు పెట్టింది కొంచెం ఊడిపోద్ది. కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తారు కదా, అలాగ చేసి వెంటనే తాళ్ళ మీద వేస్తారు. ఇంకొకసారి తాడు మీద పడిందంటే నీట్గా ఉంటుంది అనమాట. అయితే నేనైతే ట్రై చేశాను వేయటానికి, చూద్దరు మీరు. నా వల్ల అవ్వలేదు. ఇదిగో ఇంక వీళ్ళు చేస్తున్నారనమాట. మనం చాలా ఈజీ అనుకుంటాం, చాలా కష్టం. ఈ సావడాలన్నీ వీటిని ఏమంటారు, రిబ్బన్ ఫిష్ అనమాట. మేమైతే సావడాలు అంటాం. ఈ సావడాలన్నీ ఇంకా ఒక్కొక్కటిగా కోసి ఒకరికి ఇస్తూ ఉంటే వాళ్ళు మూడు పెట్టేసి ఇంకా ఎండ పెడుతున్నారు అనమాట. క్లీన్ చేస్తున్నారండి, కడుగుతున్నారు నీటిలో 2 సార్లు వాష్ చేసి అప్పుడైతే ఎండలో ఆరబెడుతున్నారు అనమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే పురుగు తొందరగా పట్టదంట. అంటే వెంట చేయడం వల్ల చేప పాడైపోకుండా చేప కండిషన్లో ఉండి పురుగు కూడా తొందరగా పట్టదంట. ఆ ప్రాసెస్ నేను ముందు చెప్పాను కదా. తెచ్చిన వెంటనే కడిగేసి తాళ్ళ మీద ఆడేసి తర్వాత తోకలు 2 ముడిపెట్టి మరలా కోసి మరలా ఎండేసి ఈ ప్రాసెస్లోని ఏమవుతుందంటే చేప కొంచెం ఆరటానికి కొంచెం కష్టంగా ఉండి పురుగు పట్టేస్తుందంట. ఇదైతే కొంచెం ఈజీగా అయిపోద్ది. మనం చేయడం కష్టమే కానీ పురుగు అయితే పట్టదంట. ఇంకొకటి ఏంటంటే మనం అనుకుంటాము చేపలు వీళ్ళు ట్రేకి వచ్చేసి 2600 కొన్నారు కదా ఒక ట్రే. ఆ చేపలు ఉప్పు చేపలకి బాగానే వస్తుంది. కాకపోతే అవి కానీ బయట మీరు కొనలేదనుకోండి అవి వెంటనే పాడైపోతాయంట. ఇలా ఉప్పు పెట్టే వాటికైతే సావడాలు ఉప్పు పెట్టే వాటికైతే ఇలా కొయ్యరు, డైరెక్ట్గా తీసుకెళ్ళి కడిగేసి ఉప్పులో వేసేస్తారు. ఘాట్లు కూడా ఏమీ పెట్టరు. ఈ ఎండు చేపలకు మాత్రమే, ఎండు సావడాలకు మాత్రమే తోకలు అంటారు కదా, వాటికి మాత్రమే ప్రాసెస్ కొంచెం కష్టమే. కాకపోతే పర్లేదు, మనీ బాగానే వస్తుంది, అందుకని కష్టపడుతున్నారు. వాటికైతే కడిగేసి ఇంకా ఉప్పులో వేసేసి 3 రోజులు అయిన తర్వాత బాగా క్లీన్ చేసి కడిగేసి మరలా ఎండబెడతారు. అది కొంచెం పర్లేదు, కొంచెం ఈజీనే. కాకపోతే ఇది కష్టమైనా సరే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ప్రాఫిట్ అంటే కేజీ వచ్చేసి ఇది 350, 400కి అలా వెళ్తుంది. ఒక్కొక్కసారి 500 కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోని ఈ నెల ఇంక పర్లేదు, వచ్చే నెలలోని అసలు కొనలేము ఈ చేపలు. ప్రాసెస్ అయితే అంత ప్రాసెస్ చేస్తేనే కానీ మనకి ఇలా తయారవ్వవు. మనం ఏదో చాలా ఈజీగా అయిపోయాయని అనుకుంటాం కానీ చాలా కష్టం అనమాట. అవి ఆరే వరకు వాటి మీద ఈగ వాలేదంటే ఏం చేస్తుంది లోనకి, ఇంకా ఈ చేప మనం కోసారు కదా ఆ లోనకి వెళ్ళేసి మధ్యలోకి వెళ్ళేసి ఈగ పురుగు పెట్టేస్తుంది అనమాట. పురుగు పెట్టేయడం వల్ల చేప స్మెల్ వచ్చేస్తుంది, కలర్ మారిపోతుంది. చాలా కష్టం అనమాట. బాగా ఎండలు ఎక్కువ ఉండాలి వీటికి. ఎండ కానీ లేదంటే వీళ్ళు కొన్న సరుకంతా పాడైపోయినట్టే. ఈ ఎండ ఉండాలన్నమాట. ఎండ బాగా ఉంటే చేప బాగా ఎండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి తిను ఇలా ముడేసేసింది కదా, నేను ఇంకా సరేలే ఇంకెందుకులే ఫ్రీగా వీడియో తీసుకోవడం, వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి
అత్తయ్యలు చూస్తారా ఎంత సరదాగా చేస్తున్నారో, ఆడుతూ పాడుతూ అసలు కష్టం తెలియకుండా అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఒకరు కోస్తూ ఉంటే ఒకరు ముళ్ళేస్తున్నారు. మధ్యలోనే కోసేవాళ్ళు ఒకరు లెగిసి కడిగేసి ఇంకా అవి తీసుకెళ్ళి తాడు మీద నీట్గా ఆరపెట్టేస్తున్నారు. సర్లే నేను ఉన్నాను కదా అని చెప్పేసి నేను కడిగేసి తాడు మీద ఆడేద్దామని తీసుకొని వెళ్తున్నాను. అప్పటికే అన్నారనమాట, నువ్వు అది పడేయాలంటే ఒక టెక్నిక్ ఉంటుంది, జారిపోతాయి చేపలు అన్నారు. లేదు నేను ఆడేస్తానని చెప్పేసి నేనైతే చూడండి ఎక్కువ కూడా తీసుకోలేదు, అంటే మూడు తీసుకున్నాను, అంటే 6 మొత్తం, అటు 3 ఇటు 3 రెండు తోకలు ముడేశారు కదా, అలాగే 3 తీసుకున్నాను, 6 చేపలు అనమాట. వెళ్ళేటప్పుడు నా చేతిలో నాకు అనిపించింది ఏదో జారిపోతున్నట్టుగా అనిపించింది. అదేం కాదులే ఇంక పచ్చివి కదా అలాగే ఉంటాయి అనుకున్నాను. తీరా ఇంకేముంది, నేను తీసుకెళ్ళి తాడు మీద అడేసాను అంతే. ఇంకా తాడు మీద అడేయగల తాడు కదలే కర్ర మీద అడేసాను. కర్ర మీద లేవు, చూస్తే కిందన ఉన్నాయి. ఏంటి ఇలా అయిందని చెప్పేసి ఇంకా అసలు తాడు మీద కనపడలేదు నాకు, కింద కనిపించాయి. ఇంకా అప్పటికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి నవ్వటం మొదలుపెట్టారు. నేను చెప్పాను కదా చూడండి, 2 నా చేతిలో ఉండిపోయినాయి, 3 కింద పడిపోయినాయి, 4 కింద పడిపోయినాయి, 2 నా చేతిలో ఉండిపోయినాయి. ఇంకా నేనైతే తీసుకొని వెళ్ళేసరికి ఇంకా అది పట్టుకొని ఆరపెట్టాలంటే ఒక టెక్నిక్ ఉండాలి, ఆ టెక్నిక్ తెలియాలి అని చెప్పేసి అన్నారు. సర్లే నాకు ఆ టెక్నిక్ తెలియలే అని చెప్పేసి మరలా నేను అత్తయ్యకి ఇచ్చేసాను. అత్తయ్య నువ్వు సరిగ్గా ముడేయలేదంటే నేను బాగానే ముడేసాను, నీకే వెయిట్ రాలేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సరే అండి, ఇంతేనండి ప్రాసెస్. చేపలు తెచ్చి కోసి కడిగేసి తాడు మీద ఎండేస్తారు, బాగా ఎండుతాయి అన్నమాట. బాగా ఎండిన తర్వాత ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది. ఎండిన తర్వాత కేజీ చెప్పన్న మూటలు అయితే కట్టేస్తారు. వీడియోలో చూసే ఉంటారు ఎలా కేజీలు చెప్పని ఎలా కట్టారో. ఇంకెవరైనా వచ్చి కొనుక్కున్నప్పుడు మూట జనం తీసేసుకుంటారు, కరెక్ట్గా కేజీ ఉంటుంది. ఇంక నేను చేసిన పనికి వీళ్ళకి డబల్ వర్క్ అయింది, మళ్ళీ అవన్నీ ముడేస్తుంది అత్తయ్య. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి సావడాలు తాజాగా ఉన్నాయి, మార్కెట్కి పట్టుకెళ్ళటానికి. ఇవి చేసే ప్రాసెస్ ఈ వీడియోలో చెప్పాను కదా. ఇంకా అలాగే కానాగడతలు కూడా ఉన్నాయి, అవి దాంట్లో ప్రాసెస్ కూడా నేను చెప్తాను, ఎలా ఎండబెడతారు ఏంటనేది. ప్రతి దాని గురించి మేము చేసే ప్రతి బిజినెస్ గురించి మీకైతే క్లియర్గా నేను చెప్తాను అనమాట. వాళ్ళని అడుగుతాను ఎప్పుడెప్పుడు ఏ రేట్లు ఎలా ఉంటాయి అనేది. మీరైతే తప్పకుండా మన ఛానల్ ఫాలో అయిపోతూ మీరు రేట్లు తెలుసుకొని మీరు చక్కగా తక్కువ రేట్లు కొనుక్కొని ఎక్కువ లాభాలకి అమ్ముకోవచ్చు అనమాట. చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి సపోర్టబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.